ఏమి నీకు పువ్వులు తీసుకుంటున్నాను, 2 మూరలు చాలా. మోరడైనా బారడైనా నాకు ఉపయోగం లేదే. అయినా నాకెందుకు పూలు? అదే నాకు ఉద్యోగం లేదుగా. బాగుందే వరుస. మా ఆయనకి చిన్న ఉద్యోగం, 200 ఇస్తున్నారు. అయినా మేము సరిపెట్టుకోవడం లేదు. ఈ విషయం నాకు కాదు, మా ఆయనకి చెప్పు. ఏమిటి మధ్య అదో మాదిరిగా ఉంటున్నావు? నీకు మీ ఆయనకి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? గొడవలా? కనీసం అవి జరిగినా బాగానే ఉంటుంది. ఏం చెప్తానులే, నా కర్మ. తులసి, ఒకసారి ఇలా వస్తావా? ఏమిటి మీ ఆయన అదోలా ఉన్నాడు? ఏమోనే, చూస్తానుండు. ఏదో మాదిరిగా ఉన్నారు. ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. అర్జెంటుగా వెళ్ళాలి. ముందా గాజు. ఇదా? ఎందుకు? డబ్బులు కావాలి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? చెప్తే గానీ బాబా. నాతో చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయా మీకు? అదిగా తులసి, ఇప్పుడు కాదు, అంతా తర్వాత చెప్తారు. అర్జెంటుగా వెళ్ళాలి. ముందా గాజు. ఏమండి, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఈ ఒక్క గాజు మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇచ్చేయమంటే ఎలా చెప్పండి? నాకు తెలుసు తులసి, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నిన్నేమీ సుఖపెట్టలేకపోయాను. నిజమే, నీ నగలన్నీ అమ్మేశాను. ఎందుకు ఎందుకు? ఏ రోజైనా నా ప్రయత్నం ఫలించో చిన్న ఉద్యోగం దొరికితే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నాను. అలాగే ఈ రోజు వరకు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్నావు. కానీ ఈరోజు నేను చెయ్యని దొంగతనం నా మీద మోపి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటారు తులసి. ఏమిటి మీరు చెప్పేది? అవును తులసి, క్యాష్ బాక్స్ లో 400 రూపాయలు పోయాయి. మధ్యాహ్నం నుంచి నేను అక్కడే ఉన్నాను. కానీ ఎలా పోయాయో ఎవరికీ తెలియదు. చివరికి నింద నా మీద మోపారు. నోరు మూసుకుని భరించారు. ఎందుకు అలా చేశారండి? నేను తీయలేదని గట్టిగా చెప్పలేకపోయారా? చెప్పాను, మొత్తుకున్నాను, కానీ వాళ్ళు నమ్మలేదు. నమ్మరు, నాకు తెలుసు. ఎందుకంటే పేదవాడి నిజాయితీ కంటే ధనవంతుడి మూర్ఖత్వం గొప్పది. ఏమండి, సాయంకాలం కొట్టు మూసేలోగా డబ్బు తెచ్చి ఇవ్వకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తామన్నారు. అందుకే ఇలా. ఇదిగోండి, వెంటనే అమ్మేసి 400 వాడి మొహాన్ని కొట్టిరండి. తులసి, నిన్ను బాధ పెడుతున్నాను కదా. ఈ ఒక్క గాజు కూడా లేకుండా చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. లేదండి, బంగారు గాజుల కంటే మట్టి గాజులే మధురంగా తప్పుడు చేస్తాయి. మీరు వెళ్ళరండి. ఆగండి, ఆ గాజు దానికి ఇచ్చేయండి. ఇవ్వండి. ఇదిగో డబ్బు. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏ విజయ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు, అంతేగా? ఒక్కటిచ్చానంటే అన్నీ తెలిసిపోతాయి. సర్లే, కాఫీ పెట్టు. పంచదార కాఫీ తాగి చాలా రోజులైంది. అది నాకు ఉద్యోగం లేదుగా. నేను ఇక్కడే ఉన్నాను. బీరువాలో 400 కనిపించడం లేదేమయ్యాయి? నేనే తీసాను. నువ్వు తీసావు? ఎందుకు తీసావు? అవసరం వచ్చింది. ఏమిటంత అవసరం? ఏదో ఒకటి. ఏ చెప్పి తీరాలా? తీరాలి. ఏమిటా అవసరం? తులసి వాళ్ళ ఆయనకు అర్జెంట్ గా కావాల్సి వచ్చింది, ఇచ్చాను. తప్పున్నారా? ఇది నీ బాబుగాడి సొమ్ము కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి. నా సొమ్ము, నేను కష్టపడి సంపాదించిన సొమ్ము. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఎవరా? నువ్వెవరు? ఏ నాకు ఆ మాత్రం హక్కు లేదా? ఉంది, కానీ నీకు కాదు. సంపాదించే వాళ్ళకి ఖర్చు పెట్టే హక్కు కూడా ఉంది. గుర్తుంచుకో. 100, 200, 400 ఏం చూసిచ్చావు? ఎలా పిలుస్తారని ఇచ్చావు? ఏమండి, తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు వచ్చారు. వస్తే నాకేమన్నా భయమా? ఒక పూట భోజనానికి కూడా కష్టమయ్యే వాళ్ళకి 400 అప్పు తెచ్చమంటే మాటలు కాదు. ఏదో కాస్త స్నేహం ఉన్నంత మాత్రం 400 అప్పు ఇచ్చేయడమేనా? అసలు ఏం చూసుకుని నీకు అప్పగలరు? ఏమిటండి, ఆఫ్టర్ ఆల్ 400 కోసం? 400 నీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు, కానీ నాకు కాదు. నేను సంపాదిస్తుంటే తిరిగి కూర్చుంటున్నావు కాబట్టి నీకు డబ్బు విలువ తెలియటం లేదు. జయ, నువ్విచ్చిన 400
ఇదిగోండి మీ 400. అక్కడ పెట్టు. ఏమండి ఒక మాట చెప్పు. ఆలోచిస్తుంటే మీరు చెప్పిన మాట కరెక్టే అనిపిస్తోంది. సంపాదించే వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టే హక్కు ఉంటుంది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? నేను ఉద్యోగం చేస్తాను. నీ ఇష్టం. అయినా నీకు వెంటనే ఉద్యోగం ఎవడిస్తాడు? మా మేనేజర్ చాలా మంచివారు. నేను రిజైన్ చేస్తున్నప్పుడే నీకే రోజు ఉద్యోగం కావాలన్నా నేను ఇస్తానని చెప్పారు. రేపే జాయిన్ అవుతాను. అలాగే.